హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలోకి తీసుకునేసి వాటర్ తోటి 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి పెడుతున్నాను. ఇలా 2 టైమ్స్ అయితే కడిగిన తర్వాత వాటర్ పోసేసి జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం బగారా ఉడికించుకునే గిన్నెను అయితే పెట్టేసుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకుల్ని అలాగే మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనము షాజీరా అయితే యాడ్ చేసుకోవాలి. అది వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని ఒక 2 నిమిషాల సేపు అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు దీనిలోకి నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా దీనిలోకి 4 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. మనము ఈ బగారా రైస్లో ఎండు కారం అయితే యాడ్ చేయము. ఈ పచ్చిమిర్చి నుంచే మొత్తం కారం అంతా అయితే సరిపోవాలి. ఇలా వీటిని మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి నేను రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని ఇంకా ఒక చిటికెడమైన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడిని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకునేసి మరో 2 మినిట్స్ మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే ఎసురుని అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి బగారా అన్నం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. అలా కాకుండా మనము బిర్యానీ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా దీనిలోకి అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ ఎసురుని అయితే బాగా కాగబెట్టుకోవాలి. ఇలా బాగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ పడకుండా ఈ బియ్యంని అయితే మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని అయితే ఉడికించుకుందాము. 3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే రైస్ అయితే దగ్గరకు అయితే అవుతుంది కదా. ఇంక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. నాన్ వెజ్లోకి ది బెస్ట్ రైస్ అని చెప్పవచ్చు. మరి ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.